ఈ రోజున సమాజంలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల దైవాల్ని దేవుళ్ళుగా భావిస్తున్న వారిని మనం చూస్తున్నాం. మరి ఇన్ని దేవుళ్ళు ఉంటారండి భూమి మీద? ఇంతమంది దేవుళ్ళు ఉంటారా అని అంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే అంటారు. మరి ఒక్కడే దేవుడు అయితే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు పూజిస్తున్నారు మీరు? ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు అని అంటే, ఇంతమంది దేవుళ్ళుగా ఆయన ఆరాధిస్తున్నా కానీ దేవుడు ఒక్కడే అని చాలామంది తెలుగు సమాధానం చెప్తారు. సరే, ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు అంతమంది దేవుళ్ళు అని కాదు, కానీ అసలు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు కొంతమంది ఉన్నారు. కానీ దేవుడే లేడు, సృష్టి దానికంతటా అదే కలిగేసింది, దానికంతటా అదే వచ్చేసింది అని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నాస్తికులు అంటాం మనం. నాస్తికులు అంటే మరి కంప్లీట్గా వాళ్ళ హృదయం నుండి అజ్ఞానం నిండిపోయిందో, మరీ మూర్ఖత్వంతో ఉన్నారో ఏమో అర్థం కాదు. కానీ ఏ వస్తువు అయినా సరే, అదేదైనా సరే, ఒకళ్ళు కలుగు చేయకపోతే రాదు, ఒకళ్ళు తయారు చేయకపోతే అది అవ్వదు, ఒకళ్ళు నడిపించకపోతే అది నడవదు. ఈ విషయం మనకు బాగా అర్థమైతే, మరి ఇప్పుడు సృష్టిని ఒక ఆయన కలుగు చేశాడు, ఆయన పేరు దేవుడు, నడిపిస్తున్నాడు, ఆయనే దేవుడు. ఇప్పుడు మనం ఏంటంటే దేవుని నమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఆలోచనతో సో ఇతను దేవుడై ఉండొచ్చు, ఇదిగో ఈ దూడ దేవుడై ఉండొచ్చు, లేదంటే ఇదిగో ఈ జంతువు దేవుడై ఉండొచ్చు, లేదంటే ఈ రాయి దేవుడై ఉండొచ్చు అని వాళ్ళు సో వాళ్ళు అలా ఆలోచించుకుని వాళ్ళు దాన్ని ప్రతిష్ఠించేసుకొని అలా ముందు కొనసాగిపోతున్నారు. మరి ఇప్పుడు రాయి, అలాగే దూడ, మరి ఏదో జంతువు, మరి ఏదో పక్షి, లేదంటే ఏదో మనిషి దేవుడైపోతారా అంటే దేవుడు ఎవరు? మనం కలిగి చూసుకున్నవి దేవుడు ఎందుకు అవుతారు? మనల్ని కలిగించిన వాడే కదా దేవుడు. మనల్ని కలిగించిన వాడే దేవుడు. మరి అలా కాకుండా మనం కలుగు చేసుకున్న వాటిని దేవుడు అనుకోవడం ఒకంత జ్ఞానం లేని పని అని చెప్పాలి. మరి ఎవరిష్టం వాళ్ళది, మనం ఎవరినో తక్కువ చేసే పని కాదు. కానీ ఆ బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతుంది ఏంటంటే, అలా మనం కలుగు చేసే దేవుడు ఎవరు ఉండకూడదు, మనల్ని కలిగించిన దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన మనం గుర్తించాలి బైబిల్ ప్రకారంగా. సరే, ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎవరి విశ్వాస ప్రకారంగా వాళ్ళు రకరకాల దేవుళ్ళని అయితే కొలుస్తూ ముందుకెళ్తున్నారు. సరే, సంతోషం. కానీ బైబిల్ గ్రంథం ఎంత విచిత్రమైన కోణాల్లో ప్రతి అంశం గురించి మాట్లాడుతుందంటే, ముఖ్యంగా దేవుళ్ళు ప్రస్తావన తీసుకొస్తాయి. చాలా రకాల ప్రస్తావనలు ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు వారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ దేవుళ్ళ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే, నిజంగా ఆయన ఆలోచించినట్టుగా భూమి మీద ఎవరు ఆలోచించలేరేమో, ఆయన నిర్ణయించినట్టుగా ఎవరు నిర్ణయించలేరేమో, అరే ఇలా కూడా ఆలోచిస్తారా అన్నట్టుగా ఆయన ముందే 2000 సంవత్సరాల క్రితమే ఆ జ్ఞానాన్ని బోధించాడు. ఇప్పటికీ ఆ జ్ఞానం ఆశ్చర్యపోయేలాగానే ఉంది. అంత ఆశ్చర్యపోయే విధంగానే ఆయన జ్ఞానం ఉంది, ఆయన జ్ఞానంలోంచి వచ్చిన మాటలు ఉన్నాయి. సో దాన్ని ఆలోచించే ముందు పాత నిబంధనలో నిర్గమకాండంలో 20వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే అక్కడ దేవుడు ఏమంటారంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి, దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల కురమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ, నువ్వు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా ఆయన విషయాలన్నీ మాట్లాడుతున్నాడంటే, అప్పటికే ఉన్న సమాజం, ముఖ్యంగా ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉన్నారంటే ఇలానే ఉన్నారు. అది ఆకాశం మాకు దేవుడు, భూమి మాకు దేవుడు, తెలుసు, వాటి పేర్లేంటి తెలుసు మీకు. భూతల్లి, ఆకాశంలో సూర్యుడు దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, నక్షత్రాల దేవుడు, అలాగే భూమి కింద ఉన్న నీళ్లు గంగమ్మ, ఇంకొక అమ్మ, మొత్తానికి అయితే రకరకాల పేర్లు ఎట్టి వాటిని కూడా దేవుడిగానే పూజిస్తున్నారు చాలామంది. భూమి కింద ఉన్న నీళ్ళు ఏందే కానీ అంటాడు. అంటే మనకేమర్థమవుతుంది? వేటిని చూస్తే వాటిని మనం దేవుడు 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 అంటున్నా, కానీ వాటిని కలిగించిన వాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కదా అసలు దేవుడు. వీటన్నిటికంటే పైగా ఉన్న ఆయన కదా అసలు దేవుడు అని ఎవరు గుర్తించలేకపోతున్నారు ఆ కాలానికే. అప్పుడు ఇశ్రాయేలీయులకు ఆ జ్ఞానాన్ని తెలియజేస్తూ, నాయన నేను తప్ప వేరొక దేవుడు నీకు
ఉండకూడదు. వేరొక దేవుడిగా నువ్వు దేనిని భావించకూడదు. భావించకూడదు. నేనే నీకు దేవుడిగా ఉండాలి. ఎందుకంటే ఇదే జ్ఞానం. ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుని చూసి, నేను తప్ప నీకు వేరొక నాన్న ఉండకూడదు, నువ్వెవరిని నాన్నని పిలవకూడదు అని అంటే దాని అర్థం ఏంటి? చాలా బాధతో ఆ మాట తెలియజేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా నాన్న మిగతా కూడా పిలుస్తున్నాడు. అదేంటి? అసలు నేనే కదా మీ నాన్నే, నువ్వు నన్ను ఒక్కడిని నాన్నని పిలవాలి కదా, మిగతా అందరినీ ఎవరిని పడితే వాళ్ళు నాన్నని పిలుతుండేంటి? అలా పిలవడం ఏంటి అసలు? అది అంత అవమానకరమైన పని నాకు అది అని భూమి మీద ఉన్న తండ్రి చాలా బాధపడిపోతారు కదా. అలాగే పరలోకమందున్న తండ్రి, నేనే కదా మిమ్మల్ని సృష్టించాను, నేనే కదా మిమ్మల్ని నడిపిస్తున్నాను, మీరు నన్నే దేవుడిగా భావించాలి తప్ప, నన్నే సృష్టికర్తగా భావించాలి తప్ప గంగమ్మ తల్లి అంటారు, భూతల్లి అంటారు. అంటే మరి మనకి అవి ఆహారాన్ని ఇస్తున్నాయి కదా, కడుపు నింపుతున్నాయి కదా, కాబట్టి మనం పూజించడంలో తప్పే ఉంది అంటారు. పూజించడం తప్పు, వాటిని దేవుడిగా కొలవడం తప్పు, గౌరవించవచ్చు. అంటే గౌరవించడం అంటే చాలామంది వ్యర్థంగా నీటిని వృధా చేస్తారు, అది గౌరవం కాదు. ఇక భూమిని చాలామంది పాడు చేస్తుంటారు సరైన విధంగా వాడుకోకుండా, అది గౌరవం కాదు. ఇంకా అలాగే దేనైనా సరే సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనకి ఇచ్చాడు తప్ప దుర్వినియోగం చేయమని కాదు. దాన్ని గౌరవించాలి, అంతవరకు ఓకే. కానీ దాన్ని కలిగించిన వారిని మాత్రమే మనం పూజించాలి, ఆరాధించాలి. సో ఈ విషయం చాలామంది మర్చిపోయారు, వీటిని దేవుడిగా భావించి ముందు తీసుకెళ్తున్నారు. చాలా అజ్ఞానం అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఆనాడు ఉన్న ఇశ్రాయేలీయులకి ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండను కాక ఉండకూడదు అంటున్నాడు. అప్పటికి అవే దేవుళ్ళు, అవే దేవుళ్ళు, భూమి, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, నీళ్ళు, రాళ్ళు, ఇవే దేవుళ్ళుగా భావిస్తున్నారు అప్పటికి. కానీ ప్రజలు ఎంత అప్డేట్ అయిపోయారంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, ఇంకా వీటన్నిటిని దేవుళ్ళు గారు కొలుస్తూనే ఉన్నారు. కానీ ఇక వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇవన్నీ దేవుళ్ళే, కానీ మాకు ప్రధానమైన దేవుడు ఒకడు ఉన్నాడు, వీటన్నిటికంటే పైగా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మేము పూజించడం కాదు, సాగిలి పడిపోతాం, సాష్టాంగ నమస్కారాలు చేసేస్తాం అన్నట్టుగా తయారయ్యారు. మరి ఏంటి సార్ ఆ దేవుడు ఏంటి? ఆ దేవుడు ఎవరు అసలు? ఎవరు గుర్తించారు ఆ దేవుణ్ణి? అలా ఆ దేవుని గుర్తించి పూజిస్తున్నారని ఎవరు గుర్తించారు? ఎవరు దాన్ని బయట పెట్టారంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ద్వారే. అప్పటిదాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరికి తెలియదు. అంటే భౌతికంగా రకరకాల వాటిని పూజిస్తున్నారనే విషయం అర్థమైంది. కానీ ఇక తెలియకుండా ఒక దాన్ని దేవునిగా చేసుకుని దాని సాగిలు పడిపోతున్నారని, దాన్ని పూజించేస్తున్నారని కానీ అంతగా తెలియదు. అంత జ్ఞానంగా ఎవరు ఆలోచించలేదు. కానీ ఒక యేసుక్రీస్తు వారు మాత్రం అంత జ్ఞానంగా ఆలోచించి సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నారు. సో ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాయించారైన మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు ఉప్పును తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నాడు, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినవేదు, దొంగలు కన్నం వేసి దొంగిలిరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును అంటున్నాడు. ఇక తర్వాత మరొక సందర్భంలో చూడగలిగితే ఆయన ఏమంటాడంటే మీరు సిరిని దేవుని ప్రేమించలేరు. ఏ దాసుడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు, ఒక్కడికే దాసులుగా ఉండగలుగుతాడు. మీరు దేవునికి దాసులుగా ఉండాలనుకుంటున్నారా, సిరికి దాసులుగా ఉండాలనుకుంటున్నారా? మీరు దేవునిని పూజించాలనుకుంటున్నారా, సిరిని పూజించాలనుకుంటున్నారా? ఈ రోజున సమాజం అప్పటికి ఎలా తయారయ్యారంటే, మాకు డబ్బులుంటే చాలు దేవుడు అక్కర్లా, మాకు డబ్బులుంటే చాలు దేవుడే అక్కర్లా అనే పందాలకు వెళ్ళిపోయారు. నిజంగా చాలా బాధాకరం, చాలా ఆవేదనకర పరిస్థితి. అంటే డబ్బునే దేవునిగా భావిస్తూ రకరకాల ఆలోచనతో నింపబడిపోయి ఎటో కొట్టుకునిపోబడుతున్న పరిస్థితుల్లో దేవుడు వాళ్ళలోని అజ్ఞానాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు.
ఎప్పుడైతే ఆయన ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, మీరు దేవునికి సిరికిని దాసులై ఉండనారు, మీరు మీ ధనాన్ని పరలోకమందు సమకూర్చుకోండి.